మాంత్రికుడి ప్రాణాలు చిలకలో ఉన్నాయా లేదా అనేది తెలియదు కానీ కాశ్మీర్లో ఫతేను సాధించాలి, కాశ్మీర్లో విజయాన్ని సాధించాలి అని ఎప్పుడూ కోరుకునే 22 కోట్ల పాకిస్తానీ ప్రజల ప్రాణాలు మాత్రం సింధు నది యొక్క నీళ్లపైన ఆధారపడి ఉన్నాయి. ఈ పాకిస్తానీ ప్రజలను సముద్రంలో ముంచాలా లేదా బయటకు తీయాలా అనేది భారత్ యొక్క చేతుల్లో ఉంది. పాకిస్తానీ ప్రభుత్వ నాయకుల యొక్క ప్రాణ నరం సింధు నదిలో ఉంది అన్న విషయం ఫైనలీ భారత్కు తెలిసిపోయింది. ఏప్రిల్ 22న పెహల్గాంలో దాడి తర్వాత ఏప్రిల్ 23న సింధు నది ఒప్పందాన్ని రద్దు లేదా హోల్డ్లో పెట్టిన విషయం మనందరికీ తెలుసు. ఈ సింధు నదిని ఆపేస్తే భారత్తో యుద్ధానికి దిగుతామని అమూల్ బేబీ బిలావల్ భుట్టో పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు. సింధు నదిని అడ్డుకుంటే అక్కడ పారేది నీళ్లు కాదు రక్తమని కూడా హెచ్చరించాడు. నవాజ్ షరీఫ్, షేబాజ్ షరీఫ్ ఇలా పెద్ద పెద్ద నాయకులు, పర్వేజ్ ముషారఫ్ సైతం సింధు నది అనేది పాకిస్తాన్కు లైఫ్ లైన్ లాంటిది, దీన్ని అడ్డుకుంటే యుద్ధానికి దిగుతామని చాలాసార్లు హెచ్చరించడం జరిగింది. ఫీల్డ్ మార్షల్ అసీం మునీర్ కూడా సింధు నదిని ఆపేస్తే మేము భారతీయుల యొక్క ఊపిరిని ఆపేస్తాము అన్నట్లు సినిమా డైలాగ్స్ కూడా ఇచ్చాడు. భారత ప్రధానమంత్రి మోడీ గారు నీళ్లు రక్తం ఒకేసారి ప్రవహించవు అని కూడా వార్నింగ్ ఇచ్చారు. అమిత్ షా గారు అయితే లాస్ట్ వీక్ ఒక్క చుక్క నీళ్లు కూడా పాకిస్తాన్ కు ఇచ్చేది లేదు, వెళ్ళి ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అన్నట్లు వార్నింగ్ ఇచ్చాడు. धर्मी बरकरार है. भारतीय वजीर दाखिला अमित शाह का सिंतास मुआहिदा बहाल करने से इनकार. सिंतास मुआहिदा किसी सूरत बहाल नहीं करेंगे. भारतीय वजीर दाखिला की जानिब से कहा गया पाकिस्तान जाने वाला पानी नहर बनाकर राजस्थान ले जाएंगे. మీ డాడీ అమెరికాకు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చిన సింధు నది ఒప్పందాన్ని కంటిన్యూ చేసేదే లేదు అన్నట్లు భారత్ ఒంటి కాళ్ళ మీద నిలబడింది. రాబోయే రోజుల్లో ఈ సింధు నది పంచాయతీ పైన ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధం వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని చాలామంది ఎక్స్పర్ట్స్ భావిస్తున్నారు. చాలా హై స్కేల్లో యుద్ధం వచ్చే అవకాశాలు ఉన్నాయంట. ఈ యుద్ధం కోసం పాకిస్తాన్ ఆల్రెడీ ప్రిపేర్ అవుతోంది. పాకిస్తాన్ హైపర్సోనిక్ మిజైల్స్ తయారీ మీద పడింది. ఏదో పెద్దగా ప్లాన్ చేస్తున్నారు, అమెరికాకు దగ్గర అవుతున్నారు, చైనాతో ఎంగేజ్ అవుతున్నారు, ఉమ్మా గుడ్ బుక్స్లో ఉన్నారు. పాకిస్తాన్ కోవర్ట్గా పెద్ద ప్లానింగే చేస్తోంది. భారత్ సింధు నది ఒప్పందంలో ఉన్న 6 నదులను డైవర్ట్ చేసి రాజస్థాన్, పంజాబ్కు నీళ్లు పంపడానికి ప్లాన్ చేస్తోంది. మొత్తం నీళ్లు డైవర్ట్ చేస్తాం, ఎవరు చెప్పినా వినము అన్నట్లు భారత్ అంటోంది. వరల్డ్ బ్యాంక్, అమెరికా, నెదర్లాండ్లో ఉన్న హాక్ కోర్టు ఎవరు హెచ్చరించినా ఈ నదుల విషయంలో తగ్గేదే లేదు అని భారత్ గట్టిగా నిలబడింది. ఇప్పుడు నెదర్లాండ్స్లో ఉన్న థర్డ్ పార్టీ పర్మనెంట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఇచ్చిన తీర్పును సైతం భారత్, ఇంటర్నేషనల్ కోర్ట్స్ ఇస్తున్న తీర్పును కూడా భారత్ లెక్క చేయడం లేదండి. సౌత్ చైనా సీ విషయంలో చైనా కూడా సేమ్ ఇదే విధంగా ఇంటర్నేషనల్ కోర్ట్ యొక్క తీర్పును ధిక్కరించింది. ఇప్పుడు భారత్ కూడా సింధు నది విషయంలో వి డోంట్ కేర్ ఇంటర్నేషనల్ కోర్ట్స్, వి డోంట్ కేర్ నెదర్లాండ్ కోర్ట్స్ అన్నట్లు వరల్డ్ బ్యాంక్ను కూడా మేము వేలెత్తి చూపిస్తామన్నట్లు భారత్ వార్నింగ్ ఇస్తోంది. ఈ టోటల్ ఇష్యూ ఏంటి, దీంట్లో నెదర్లాండ్స్ కోర్ట్, వరల్డ్ బ్యాంక్స్ ఎందుకు తల దూరుస్తున్నాయి అనేది మ్యాప్స్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తా. అలాగే భారత్ తలుచుకుంటే బంగ్లాదేశ్ యొక్క నీళ్లను కూడా ఎలా ఆపుతుంది అనేది కూడా చెప్తా. వీడియో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది. రీచ్ కోసం మినిమం 10,000 లైక్స్ ఇవ్వడానికి ట్రై చేయండి. సెప్టెంబర్ 19th, 1916 నెహ్రూ అండ్ అయూబ్ ఖాన్ మధ్య ఇండస్ వాటర్ ట్రీటీ అనే ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందాన్ని వరల్డ్ బ్యాంక్ బ్రోకర్ చేసింది. అంటే ఈ నదుల పంచాయతీ వరల్డ్ బ్యాంక్ చేయించింది అన్నమాట. ఈ ట్రీటీలో భాగంగా వెస్ట్ సైడ్లో ఉన్న ఇండస్, జేలం, చైనా ఈ 3 నదుల నీళ్లు పాకిస్తాన్ వాడుకోవాలి. ఈస్ట్ సైడ్లో ఉన్న రవి, బాస్, సట్లైజ్ ఈ 3 నదుల నీళ్లను ఇండియా వాడుకోవాలి. బట్ ఈ 6 నదులు అనేది ఫైనలీ వెళ్ళి అరేబియన్ మహాసముద్రంలో కలుస్తున్నాయి. ఈ 6 నదులు పాకిస్తాన్లో వెళ్తున్నాయి కాబట్టి ఈ 6 నదుల్లో 80% నీళ్లు ఇప్పుడు పాకిస్తాన్ వాడుకుంటుంటే కేవలం 20% నీళ్లు మాత్రమే ఇండియా వాడుకోగలుగుతోంది. ఇండియా ఇప్పటి వరకు చేసిన డిప్లొమాటిక్ బ్లండర్స్లో ఇది కూడా ఒకటి. ఈ పంచాయతీలో భాగంగా భారత్ పాకిస్తాన్కు వెళ్ళే వెస్టర్న్ నదులను హైడ్రో పవర్ ప్లాంట్స్ ద్వారా, కెనాల్స్ ద్వారా, డ్యామ్స్ ద్వారా అడ్డుకోకూడదు, కెనాల్స్ వేసి వాటర్ను డైవర్ట్ చేయకూడదు అన్నట్లు ఒప్పందంలో క్లియర్గా సైన్ చేసింది. ఒకవేళ భారత్ డైవర్ట్ చేస్తే ఈ ఇష్యూను పాకిస్తాన్ వరల్డ్ బ్యాంకు లేదా న్యూట్రల్ కోర్ట్స్కు తీసుకువెళ్ళే అవకాశం ఉంది అన్నట్లు ఈ ఒప్పందంలో క్లియర్గా రాసి ఉంది. సో ఈ ఒప్పందంలో క్లియర్గా ఇండస్ వంటి పెద్ద నదిని పాకిస్తాన్కు ఇచ్చేశారు. పాకిస్తాన్కు అనుకూలంగా అన్ని క్లాజెస్ ఉన్నాయి. వెస్ట్ నదులను మనం డైవర్ట్ చేయకూడదు అని కూడా ఒప్పందాలు చేసుకున్నారు. కట్ చేస్తే సీన్ 2009లో తీసుకువెళ్తా. 2009లో భారత్ కృష్ణా గంగా డ్యామ్ అండ్ రాట్లే డ్యామ్ను కట్టాలి అనుకుంది.
ఫస్ట్ కృష్ణగంగ డ్యామ్ దగ్గరికి వద్దాం. కృష్ణగంగ రివర్ అనేది ఇండియన్ సైడ్ కాశ్మీర్లో ఉన్న గురేజ్ వ్యాలీ నుండి ఒరిజినేట్ అయ్యి ఇక్కడ నుండి ఇది పీఓకేకు వెళ్ళి అక్కడ నుండి జేలం నదిలో కలిసిపోతుంది. యాజ్ పర్ ఇండస్ వాటర్ ట్రీటీ జేలం నది పాకిస్తాన్ది కాబట్టి భారత్ ఈ కృష్ణగంగ నది ప్రవాహాన్ని ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకోకూడదు. హైడ్రో పవర్ ప్లాంట్స్ను కట్టుకోకూడదు. యాజ్ పర్ ఒప్పందం కట్టుకోకూడదు. బట్ భారత్ కట్టాలి అని చూసింది. భారత్ ఏమనింది అంటే మనం డ్యామ్స్ను మాత్రమే కడుతున్నాము, పాకిస్తాన్కు వెళ్ళే నీళ్లు వెళ్తాయి అన్నట్లు 2009లో చెప్పింది. సో ఇది పాకిస్తాన్కు నచ్చలేదు. సెకండ్ డ్యామ్ పేరు రాట్లే డ్యామ్. పాకిస్తాన్కు వెళ్ళే చేనాబ్ రివర్ మధ్యలో భారత్ రాట్లే డ్యామ్ను కట్టి 850 మెగావాట్స్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ను కట్టడానికి ప్లాన్ చేసింది. ఇది చేనాబ్ వాటర్ను అడ్డుకుంటుంది అని చెప్పి పాకిస్తాన్ వరల్డ్ బ్యాంకు కంప్లైంట్ ఇచ్చింది. వరల్డ్ బ్యాంక్ ఈ పంచాయతీని బ్రోకర్ చేసింది కాబట్టి వరల్డ్ బ్యాంక్ దగ్గరకు వెళ్ళారు. తప్పేంటి అంటే మనం ఒప్పందంలో క్లియర్గా రాసుకున్నాం కదా, ఏదైనా ఇష్యూ వస్తే వరల్డ్ బ్యాంక్ దగ్గరకు వెళ్ళాలి అని. సో అందుకనే వీళ్ళు వరల్డ్ బ్యాంకు వెళ్ళారు అనమాట. ఆ తర్వాత న్యూట్రల్ కోర్ట్ అయిన నెదర్లాండ్స్లో ఉన్న పర్మనెంట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ అనబడే కోర్టుకు వెళ్ళి పాకిస్తాన్ కేసు ఫైల్ చేసింది. ఈ 2 డ్యామ్స్ను ఇల్లీగల్గా భారత్ కడుతోంది అని కేసు పెట్టారు. దీన్ని హ్యాక్ కోర్ట్ విచారించింది. 2009 నుండి 2013 మధ్యకాలంలో ఎన్నో వర్డిక్ట్స్ ఇచ్చారు. ఆ తర్వాత ఫైనల్ వర్డిక్ట్ ఏంటి అంటే భారత్ డ్యామ్ను కట్టుకోవచ్చు కానీ మినిమం 9 క్యూబిక్ మీటర్ పర్ సెకండ్ వాటర్ ఫ్లోను పాకిస్తాన్కు ఇవ్వాలి అని తీర్పిచ్చారు. అంటే డ్యామ్ను మీరు కట్టుకోండి, ఎలక్ట్రిసిటీను జనరేట్ చేసుకోండి, అయితే మినిమం 9 క్యూబిక్ మీటర్ వాటర్ కంపల్సరీగా పాకిస్తాన్కు మీరు ఇవ్వాలి అని చెప్పింది. ఈ విధంగా ఈ తీర్పు కారణంగా భారత్ పెద్ద ఎత్తున డ్యామ్ను కట్టుకోలేకపోయింది. రిస్ట్రిక్టెడ్గానే డ్యామ్ను కట్టింది అన్నమాట. ఇక్కడ మీరు గమనించారా, మనకు స్వాతంత్రం వచ్చినా మన పంచాయతీని ఎక్కడో యూరోప్లో కూర్చున్న తెల్లోళ్ళు తెగ్గొడుతున్నారు. హ్యాక్ కోర్టులో 5 మెంబర్స్ యొక్క జడ్జి బెంచ్ ఈ తీర్పు ఇచ్చింది అన్నమాట. వాళ్ళందరూ తెల్లోళ్ళే. వాళ్లకు ఇండియా పాకిస్తాన్ మధ్య ఏం జరుగుతోంది అనే అవగాహన ఉండదు. అసలు పాకిస్తాన్ మనపైన ఎలాంటి ఉగ్రవాదం చేస్తోంది, పెహల్గాం దాడి, రియాసీ దాడి, ఇలా ఎన్నో దాడులు, ప్రాక్సీ దాడులు పాకిస్తాన్ చేస్తున్నా కూడా మనం ఎందుకు పాకిస్తాన్కు నీళ్ళు ఇవ్వాలి? ఈ విషయం నెదర్లాండ్స్లో కూర్చున్న తెల్లోళ్ళకు తెలిసి ఉంటుందా? మన బంగారాలే సరిగ్గా లేనప్పుడు వేరే వాళ్ళపైన, పాపం తెల్లోళ్ళపైన నిందలు వేస్తే ఏమొస్తుంది? ఈ ట్రీటీ చేసేటప్పుడు ఈ ఒప్పందం పలానా ఇయర్కు క్లోజ్ అవుతుంది అని ఎక్కడైనా రాసుకోవాలి కదా, ఎక్కడా రాసుకోలేదు. 1960లో ఈ ట్రీటీ స్టార్ట్ అయితే ఎప్పుడు ఎండ్ అవుతుంది అనే క్లాజ్ ఎక్కడా లేదు. ఈ అగ్రిమెంట్ను క్యాన్సల్ చేయాలి అన్నా ఇండియా క్యాన్సల్ చేయడానికి లేదు, పాకిస్తాన్ ఒక్కటే క్యాన్సల్ చేయడానికి లేదు. ఇండియా పాకిస్తాన్ ఇద్దరూ ఒప్పుకుంటేనే ఇండస్ వాటర్ ట్రీటీను క్యాన్సల్ చేయగలం. 2016లో మళ్ళీ భారత్ రాట్లే డ్యామ్ను పెద్ద ఎత్తున కట్టాలి అని ప్లాన్ చేసింది. 2022లో మళ్ళీ పాకిస్తాన్ హాగ్ కోర్టు వద్దకు వెళ్ళి రాట్లే డ్యామ్ను పెద్ద మొత్తంలో కడుతున్నారు, చేనాబ్ నదిని అడ్డుకున్నారు అన్నట్లు కేసు పెట్టింది. హ్యాగ్ కోర్టులో కేసు నడుస్తున్న సమయంలో భారత్ మేము హ్యాగ్ కోర్టు యొక్క తీర్పును పాటించము అని చెప్పింది. దీనికి హ్యాగ్ కోర్టు ఏమనిందో తెలుసా? మీరు క్లియర్గా 1960లో ఒప్పందంలో సైన్ పెట్టారు, భారత్ ఈ ఒప్పందాన్ని క్యాన్సల్ చేయడానికి లేదు, పాకిస్తాన్ ఒప్పుకుంటేనే మీరు క్యాన్సల్ చేయాలి. సో ఇష్యూలో హ్యాక్ కోర్ట్ దూరొచ్చు, వరల్డ్ బ్యాంక్ దూరొచ్చు, మీరెవరు అని మమ్మల్ని అడగడానికి లేదు అని క్లియర్గా చెప్పేసింది. భారత్ ఏమని స్టాండ్ తీసుకుంది? పాక్ ఉగ్రవాదాన్ని ఆపేస్తేనే ఇండస్ వాటర్ ట్రీటీని మేము కంటిన్యూ చేస్తాము అన్నట్లు స్టాండ్ తీసుకుంది. 2023లో నడిచిన కేసు ఇప్పుడు ఈ రోజు ఒక ఫైనల్ వర్డిక్ట్కి వచ్చింది. ఈ రోజు హ్యాక్ కోర్ట్ డ్యామ్స్ కట్టుకోవడానికి లేదు, ఇండస్ వాటర్ ట్రీటీను భారత్ క్యాన్సల్ చేయడానికి లేదు, పాకిస్తాన్ ఒప్పుకుంటేనే క్యాన్సల్ చేయాలి అన్నట్లు ఫైనల్ వర్డిక్ట్ ఇచ్చింది. దీనికి కౌంటర్గా ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ మేము ఈ తీర్పును పాటించము, ఇండస్ వాటర్ ట్రీటీను మేము ఏప్రిల్ 23న హోల్డ్లో పెట్టాము, హోల్డ్లో ఉన్న ట్రీటీ గురించి మీరెలా వర్డిక్ట్ ఇవ్వగలరు, మీరెలా తీర్పుని ఇవ్వగలరు, మీరేం చెప్పినా మేము దీనికి ఒప్పుకోము అన్నట్లు స్ట్రాంగ్గా భారత్ వార్నింగ్ ఇచ్చింది. ఇప్పుడు భారత్ ఇండస్ నదులను రాజస్థాన్కు డైవర్ట్ చేయడానికి ప్లాన్ చేస్తోంది. యాక్చువల్లీ ఇది మాస్టర్ స్ట్రోక్. ఇక్కడ ఈస్టర్న్ రివర్ భారత్ యొక్క కంట్రోల్లో ఉంది, కానీ ఈస్టర్న్ రివర్ అయిన రవి, బాస్, సట్లెజ్ కూడా పాకిస్తాన్లోనే ఫ్లో అవుతోంది. సో పాకిస్తాన్ డబల్ ధమాకాలాగా వెస్టర్న్ అండ్ ఈస్టర్న్ నదులన్నిటినీ వాడుకుంటోంది. భారత్ బాస్, సట్లెజ్ నీళ్లను డైవర్ట్ చేసి కెనాల్స్ ద్వారా రాజస్థాన్, పంజాబ్ ఎడారిలో నీళ్లను పంపాలి అని చూస్తోంది. ఈస్టర్న్ రివర్స్లో డ్యామ్స్ కట్టి హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్స్ను కట్టి ఆ విధంగా ఈస్టర్న్ వాటర్స్ను కూడా క్లోజ్ చేయాలి అని ప్లాన్ చేస్తోంది. ఒకవేళ ఎండాకాలం ఉంటే వాటర్ అన్నిటినీ క్లోజ్ చేస్తారు, వర్షాకాలం వస్తే సడన్గా గేట్స్ను ఎత్తేస్తారు, తద్వారా పాకిస్తాన్లో వరదలు వచ్చే ప్రమాదం ఉంది. ఈ విధంగా పాకిస్తాన్ను భారత్ కంట్రోల్ చేయడానికి ప్లాన్ చేస్తోంది.
అయితే ఈ డ్యామ్స్ కట్టడానికి మినిమం 10 to 15 years పడుతుంది. 1-2 daysలో దీన్ని కట్టలేము. చాలా పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ 800 megawatts 1000 megawatts ప్రాజెక్ట్స్ అంటే చాలా టైం తీసుకుంటుంది. అయితే మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మంచి ఫండింగ్ ఉంటే మినిమం 5 to 10 yearsలో ఈ ప్రాజెక్ట్స్ అన్నీ కంప్లీట్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే పాకిస్తాన్ పైన అన్ని విధాలుగా ట్రై చేస్తాం, కానీ పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ఆపడం లేదు. వీళ్ళ పొట్ట మీద ఆకలి మీద నీళ్ళ మీద కొడితేనే వీళ్ళు మాట వినేలాగా ఉన్నారు. ఈ మధ్య బంగ్లాదేశ్ కూడా చాలా ఎక్కువగా నీలుగుతోంది. డీప్ స్టేట్ను భారత్కు అగెయిన్స్ట్గా రెచ్చగొట్టడం, డొనాల్డ్ ట్రంప్ లాంటి వ్యక్తులను కూడా రెచ్చగొట్టడం, ఈ విధంగా బంగ్లాదేశ్ భారత్ను ఒక శత్రువులాగా చూస్తోంది. కాబట్టి భారత్ గంగా నీళ్లను డైవర్ట్ చేసే ప్లానింగ్లో ఉంది. ఈ ఇండస్ వాటర్ ట్రీటీను భారత్ హోల్డ్లో పెట్టడం చూసి బంగ్లాదేశ్ ఇప్పుడు భయపడుతోంది. యాక్చువల్లీ 1996లో భారత ప్రధానమంత్రి దేవేగౌడ గారు బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా గంగా వాటర్ ట్రీటీ అనబడే ఒక ఒప్పందాన్ని చేసుకున్నారు. ఈ గంగా అగ్రిమెంట్ అనేది 2026లో ఎక్స్పైర్ అవ్వనుంది. ఇప్పుడు భారత్ బంగ్లాదేశ్లో ఏమని ప్రపోజ్ చేయబోతోంది అంటే, యాక్చువల్లీ భారత్ యొక్క గ్రోయింగ్ ఎకానమీ, గ్రోయింగ్ డిమాండ్ కోసం ఎక్కువ వాటర్ కావాల్సి వస్తుంది. గంగా నదిలో ఎన్నో బ్యారేజెస్ను కట్టి వాటర్ను డైవర్ట్ చేయాల్సిన పరిస్థితి. సో డౌన్ స్ట్రీమ్లకు ఎక్కువగా నీళ్లు ఇవ్వలేము అనే ప్రపోజల్ పెట్టే అవకాశం ఉంది. గంగా వాటర్ ఒప్పందంలో పెద్ద ఎత్తున చేంజెస్ చేయనున్నారు. వాటర్ను డైవర్ట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. సో బంగ్లాదేశ్ పాకిస్తాన్ పైన భారత్ వాటర్ బాంబ్ను వేయబోతోంది. దీన్నే వెపనైజేషన్ ఆఫ్ రివర్ అని కూడా చెప్పొచ్చు. సో ఈ విధంగా మన దేశ హితం కోసం నీళ్లను డైవర్ట్ చేయడంలో ఎటువంటి తప్పు లేదు. పాకిస్తాన్ భారత్తో మరో యుద్ధానికి సంసిద్ధం అవుతున్నట్లు చెబుతున్నారు. ఎలాగైతే ఇరాన్ హైపర్సోనిక్ మిజైల్స్ ద్వారా ఇజ్రాయెల్ యొక్క యాంటీ మిజైల్ డిఫెన్స్ సిస్టమ్ను డిస్టర్బ్ చేసిందో, ఇజ్రాయెల్ యొక్క తేల్ ఎవీవ్ పైన హిట్ చేసిందో, సేమ్ అలాగే అదే స్ట్రాటజీతో పాకిస్తాన్ కూడా హైపర్సోనిక్ మిజైల్స్ ద్వారా భారత్ యొక్క S-400 ఆకాశ్ వంటి యాంటీ మిజైల్ డిఫెన్స్ సిస్టమ్ను డిస్టర్బ్ చేసి భారత్ పైన దాడి చేయాలి, ఇండియా కడుతున్న డ్యామ్స్ పైన దాడి చేయాలి అన్నట్టు ప్లానింగ్ చేస్తోంది. మొన్న చైనాకు వెళ్ళి అడిగారు, ఇలా హైపర్సోనిక్ మిజైల్స్ను మాకు అమ్మండి, టెక్నాలజీ కూడా ట్రాన్స్ఫర్ చేయండి అని అడిగితే, చైనా మేము మీకు ఆయుధాలను అమ్మము, ముఖ్యంగా హైపర్సోనిక్ మిజైల్స్ను అమ్మము అనింది. ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ సమయంలో PL-15E అనబడే ఒక మిజైల్ను చైనా పాకిస్తాన్కు ఇస్తే వీళ్ళు సరిగ్గా దాన్ని ఫైర్ చేయలేకపోయారు. ఈవెన్ చైనా యొక్క HQ-9 యాంటీ మిజైల్ డిఫెన్స్ సిస్టమ్ను కూడా పాకిస్తానీ మద్రసా ఆపరేటర్ సరిగ్గా ఆపరేట్ చేయనందున ఈ మిషన్స్ అన్ని ఫెయిల్ అయ్యాయి. తద్వారా మార్కెట్లో చైనీస్ ఎక్విప్మెంట్స్ పైన నెగిటివ్ ఇంపాక్ట్ పడింది. చైనా యొక్క ఆయుధాల కంపెనీస్ యొక్క షేర్ ప్రైజెస్ అన్నీ పడిపోయాయి. కాబట్టి చైనా పాకిస్తాన్కు ఆయుధాలు అమ్మే ముందు ఎన్నో విషయాలను అనలైజ్ చేసుకుంటోంది. సో ఈ విధంగా కంటెంట్ నచ్చితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.